అండ్ ఫోన్ మూమెంట్ చేసినప్పుడు బన్నీ సార్ ఆ చేస్తూ చేస్తూ ఫోన్ ఇలా పట్టుకొని టక్కన అలా పట్టుకొని నీ ఏమనుకున్నాంటే జారిపోయిందేమో అని అనుకున్నాం, టక్కన అలా పట్టుకొని లైన్లో ఉండరా అని చెప్పి మళ్ళీ మూమెంట్ చేస్తే అసలు అందరూ సెట్ క్లాస్ అసలు. అంటే జారిపోయిందే అంటే మిస్ అయిపోయిందేమో అనుకున్నాం, టక్కన అలా పట్టుకొని మళ్ళీ చాలా అలా వచ్చి చాలా గ్రేస్గా ఆయన చేయడం అనేది ఫ్యాంటాస్టిక్ అసలు. అదే ఒక యాడెడ్ వాల్యూ అయింది అసలు మామూలు కాదు. అండ్ ఈవెన్ టీ స్టెప్ అవని, టీ స్టెప్ కూడా ఏంటంటే చాలామంది అది సీజీ అనుకుంటున్నారు. ఏంటంటే దానికి ఏదైనా కొంచెం కవరింగ్ చేసి ఏదో అనుకుంటున్నారు కానీ అది కాదు, అది రియల్ టీ. అది ఓకే రియల్ టీ. ఇప్పుడు మేము ఇక్కడ రిహార్సల్లో చేసినప్పుడు కూడా ఏంటంటే నేను చేసినప్పుడు కూడా 1-2 డ్రాప్స్ కింద పడ్డాయి, కానీ ఆయన చేసినప్పుడు 1 డ్రాప్ కూడా కింద పడలేదు. స్పీడ్ కానీ కరెక్ట్గా పట్టాలి. అలా చేశారు ఆయన. అంటే ఇప్పుడు సుక్కు సార్ కూడా ఏంటంటే ఒక మార్క్ క్రియేట్ చేశారు. ఈ మార్క్ నుంచి వచ్చేవే ఈ మూమెంట్స్ అన్నీ అండి. ఆయన చేసి చూపించేస్తారు సుక్కు సార్, ఎలా కావాలంటే అలా చేసేస్తారు. ఆయన ఎక్స్ట్రాడినరీ అసలు సుక్కు సార్. పుష్ప 1 గురించి మాట్లాడదాం. పుష్ప 1 మూవీలో సో ఆ చెప్పు వదిలేసి స్టెప్ ఒకటి ఉంది కదా, సో ఆ స్టెప్ క్రియేషన్ తర్వాత మళ్ళీ ఇక్కడ షూ స్లిప్ అయ్యేది. అవును. సో అంటే కావాలనే పెట్టారా లేకపోతే ఏంటది? లేదండి, కావాలని ఏం పెట్టలేదు. డెఫినెట్గా అది ఒక ఫ్లోలో వచ్చింది, కానీ కావాలని ఏం పెట్టలేదు. అంటే ట్రేడ్ మార్క్ అయిపోయింది అనమాట అది. అంతే కదా, ఇప్పుడు ఆయన మార్క్ కదా అది. ఈవెన్ ఇప్పుడు టీ క్లాస్ కూడా మేము తీసుకునేటప్పుడు ఆయన పార్ట్ 1లో టీ బన్ ముంచుకొని టీ తాగుతుంటారు ఆయన. సో అలా క్రియేట్ అయింది టీ మూమెంట్. ఈవెన్ ఇప్పుడు ఫోన్ కూడా ఏంటంటే ఆయన ఒక రిచ్ అయ్యాడు, కింగ్ అయ్యాడు. కింగ్ తర్వాత ఇంకా ఆయన చేతిలో ఫోన్ ఉంటాయిగా, అలా క్రియేట్ చేసిన మూమెంట్స్ అవన్నీ చాలా. అరే పుష్ప 1లో ఊ అంటావా ఊ అంటావా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి ఇండియా వైడ్ మొత్తం షేక్ చేసింది. యూట్యూబ్లో వ్యూస్ అడ్డు అదుపు లేకుండా పరిగెడుతూ ఉంది ఇప్పటికీ. మరి ఆ సాంగ్ చేసేటప్పుడు ద మెమరబుల్ మూమెంట్ విత్ అల్లు అర్జున్ గారు కానీ సమంత గారితో కానీ, అంటే సమంత గారు అండ్ బన్నీ గారు చేసినప్పుడు అదే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ పైన వేసుకునే మూమెంట్ అవని, లేదంటే అంటే ఎంత యాటిట్యూడ్ చూపిస్తే ఆ మూమెంట్ ఒకటి ఉంటుంది. ఏంటి కర్చీఫ్ తీసుకునేది, అంటే ఆవిడ దగ్గరికి అలా వచ్చి అలా కర్చీఫ్ తీసుకొని మళ్ళీ లాగి ఇద్దరు కలిసి మూమెంట్ ఆడతారు. అది అంత ఈజీ కాదు. అది మనం ఏంటంటే మూమెంట్ అలా తీసుకొని మూమెంట్ చేస్తారు, కానీ ఒక చిన్న యాటిట్యూడ్ ఉంటుంది, ఒక ఈజీ ఉంటుంది. ఆ కర్చీఫ్ అలా తీసుకొని ఆయన టక్కనే ఆయన హెడ్ అలా తిప్పి అదంతా మ్యాడ్. అది అంటే వాళ్ళిద్దరు కెమిస్ట్రీ అంటే కోఆర్డినేషన్ అంటారు కదా, ఆ కోఆర్డినేషన్ ఇద్దరిలో అది లేకపోతే రాదు. అంటే వాళ్ళు ఎన్ని చేస్తున్నారండి అంతే. ఈవెన్ సమంత గారు ఆవిడ కూడా అప్పటికప్పుడే కొన్ని మూమెంట్లో గ్రేస్గా ఆవిడ బ్యాక్కి వెళ్ళి ఆ బెండ్ చేసుకుని వేవ్ చేయడం అనేది అంత ఈజీ కాదు అది. ఇప్పటి వరకు మీరు చేసిన సాంగ్స్లలో సో మీకు బాగా ఫేవరెట్ అనిపించింది, నేను 100కి 200% ఇచ్చాను అని అనిపించుకునే సాంగ్ ఏదైనా ఉందా? నాకు ఏది కూడా నాకు సాటిస్ఫాక్షన్ ఉండదండి. ఎందుకంటే నేను సాటిస్ఫై అయితే నేను అక్కడే ఆగుతానండి. నాకు ఒక చిన్న భయం, నేను ఆగకూడదు కదా. నేను డెఫినెట్గా నేను ముందు పరిగెడుతూనే ఉండాలి. సో నేనేంటంటే నేను ఏం చేసినా ఇంకా బెస్ట్, ఇంకేమైనా ట్రై చేద్దామా, ఇంకేమైనా బాగుంటుందా అని ట్రై చేస్తాను. కానీ నేను ఇది 200గా 1000% ఇచ్చినా కూడా నేను సాటిస్ఫై అవ్వను. అండ్ బెస్ట్ ఇవ్వాలి, డెఫినెట్గా మన బెస్ట్ మనం ఇవ్వాలి. ఏ సాంగ్ వచ్చినా కూడా దాన్ని అలా నిలబడిపోవాలి. ఫేవరెట్ హీరో కానీ డాన్సర్ కానీ అని అంటే చిరంజీవి గారు అనే చెప్పేస్తాను. ఎక్కడ ఎన్నోసార్లు